Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం DE reducible to exact చెప్పుకుంటా ఉన్నాం ఆల్రెడీ మెథడ్ 1 చెప్పాం. మెథడ్ 2 ఏంటంటే మనకిచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యి mx plus ny కానీ నాట్ ఈక్వల్ టు 0 ఉంటే ఈ వాల్యూ 0 కాకపోతే మనం దీన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్గా తీసుకోగలుగుతాము. అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ టర్మ్తో మనకి ఎగ్జాక్ట్గా డిఈని మల్టిప్లై చేస్తే ఎగ్జాక్ట్ అయిపోతుంది అనేది ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకేనా? సో హోమోజీనియస్ అంటే ఏంటి అనేది నేను క్లియర్గా ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం. ఈ మెథడ్ 2 నుంచి మెథడ్ 5 వరకు సేమ్ మెథడ్. అంటే మీరు ఎగ్జాక్ట్ ఎలా చేస్తారో అలా చేసుకుంటూ వెళ్ళడమే. అంటే ఎగ్జాక్ట్ ఎలా చేస్తారంటే గివెన్ డిఈ రాసిన తర్వాత ఎం రాస్తారు, ఎన్ రాస్తారు కదా, సేమ్ మెథడ్ అలానే రాయాలి. డిఎక్స్ కోఎఫిషియంట్ ఎమ్, డిఎక్స్ పక్కన ఉండేది ఎమ్, డివై కోఎఫిషియంట్ ఎన్ వచ్చి మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. డో ఎం బై డో వై కనుక్కుంటారు. డో ఎం బై డో అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1 కాబట్టి ఎక్స్ స్క్వేరు. డో ఎన్ బై డో ఎక్స్ కనుక్కుంటారు. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 3x స్క్వేరు ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాలేదు. డో ఎం బై డో వై నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఇలా ఈక్వల్ కాలేదు అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ కాదు. మనకిచ్చిన డిఈ వచ్చి ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ కాలేదు అంటే మనం ఎగ్జాక్ట్ చేసుకోవాలి. ఆ ఎగ్జాక్ట్ చేసుకోవడానికి ఉపయోగించేటివే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు నేను చెప్పే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు అప్లికబుల్ అంటే మనకిచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ కాదు అండ్ హోమోజీనియస్ అవ్వాలి. హోమోజీనియస్ అంటే ప్రతి టర్మ్ డిగ్రీ ఈక్వల్ ఉండాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై డిగ్రీ ఎంత అంటే వై పవర్ 1 ఉన్నట్టు ఈ రెండు యాడ్ చేస్తే డిగ్రీ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ వై డిగ్రీ 3, అలానే ఎక్స్ క్యూబ్ డిగ్రీ 3, వై క్యూబ్ డిగ్రీ 3. సో అన్ని టర్మ్స్ డిగ్రీ 3 ఉంటుంది. అంటే 3 అంటే 3 అని కాదు, అన్ని టర్మ్స్ డిగ్రీ ఈక్వల్గా ఉండాలి. 2 ఉంటే 2నే ఉండాలి, 4 ఉంటే 4ఏ ఉండాలి. ఇక్కడ అన్ని టర్మ్స్ డిగ్రీ 3 కాబట్టి దిస్ ఈజ్ హోమోజీనియస్ అండ్ డి ఈజ్ హోమోజీనియస్. డిఈ మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చి హోమోజీనియస్. అలా హోమోజీనియస్ అయ్యి ఎగ్జాక్ట్ కాకపోతే ఎంఎక్స్ ప్లస్ ఎన్వై కనుక్కోమంటారు. ఎంఎక్స్ ప్లస్ ఎన్వై అంటే ఎంఎన్ ఎక్స్తో మల్టిప్లై చేయాలి. ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ వై, దీన్ని వైతో మల్టిప్లై చేయాలి. మైనస్ అంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ క్యూబ్ వై మైనస్ వై టు ద పవర్ ఆఫ్ 4. సో ఈ ప్లస్ ఎక్స్ క్యూబ్ వై మైనస్ ఎక్స్ క్యూబ్ వై క్యాన్సిల్ అయితే మీకు మైనస్ వై టు ద పవర్ ఆఫ్ 4 వచ్చింది, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 0 ఈక్వల్ కాదు. కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx ప్లస్ ఎన్వై అంటే 1/y టు ద పవర్ ఆఫ్ 4. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటేనే మీనింగ్ ఏంటంటే దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటేనే దీన్ని నాన్ ఎగ్జాక్ట్ డిఈతో మల్టిప్లై చేస్తే ఎగ్జాక్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం మల్టిప్లై డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 విత్ మైనస్ 1/y టు ద పవర్ ఆఫ్ 4 ఆర్ 1/-y టు ద పవర్ ఆఫ్ 4. అంటే ఈక్వేషన్ 1 ఉంది కదా, ఇక్కడ బై వై టు ద పవర్ ఆఫ్ మైనస్ వై టు ద పవర్ ఆఫ్ 4 బై మైనస్ వై టు ద పవర్ ఆఫ్ 4 వేస్తున్నాను. అంటే ఈక్వేషన్ 1 మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషను ఎక్స్ స్క్వేర్ వై బై మైనస్ వై టు ద పవర్ ఆఫ్ 4 డిఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై మైనస్ వై టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ వై క్యూబ్ బై మైనస్ వై టు ద పవర్ ఆఫ్ 4 డివై. సింప్లిఫై చేసామంటే ఇక్కడ ఒక వై క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ ఉంటుంది. ఇక్కడ ఈ రెండు మైనస్లు బయట తీసామంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఎక్స్ క్యూబ్ బై వై టు ద పవర్ ఆఫ్ 4, సెకండ్ టర్మ్ వై క్యూబ్ వై పవర్ 4 క్యాన్సిల్ అయితే 1/y ఉంటుంది. సో నౌ వీ అజ్యూమ్ దిస్ వన్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2, సెకండ్ ఈక్వేషను.
దీన్ని mdx అంటాం, దీన్ని m1 dx n1 dy. ఓకేనా? ఇక్కడ m1 ఏంటంటే కొత్త డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇది ఎగ్జాక్ట్ అవుతుంది. ఇది -x²y³ n1 ఏంటంటే x³y⁴. ఇప్పుడు ∂m1/∂y కనుక్కుంటే ఈక్వల్ అవుతుంది ∂n1/∂x. కావాలంటే చూడండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/y³ అంటే -3/y⁴. ఈ 3 న్యూమరేటర్లో మైనస్ పెట్టాలి, అప్పుడు ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది, డినామినేటర్లో y⁴ వస్తుంది. సో ∂n1/∂x కనుక్కున్నా కూడా డిఫరెన్షియేషన్ ఆఫ్ x³ 3x², వైని అలానే రాయాలి. ఈ రెండు ఈక్వల్ చూడండి, ∂m1/∂y ఈక్వల్ టు, ఇది కనుక్కోబడలే, మీరు కనుక్కోకుండా డైరెక్ట్గా డి ఎగ్జాక్ట్ అని జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసేయచ్చు. నౌ 2 ఈజ్ ఎగ్జాక్ట్, ఈక్వేషన్ 2 ఎగ్జాక్ట్ అయ్యింది. సో ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఫార్ములా మీ అందరికి. జనరల్ సొల్యూషన్కి వచ్చామంటే ఇంటిగ్రల్ m1 dx y కాన్స్టెంట్ ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ do not contain x in n1 dy ఈక్వల్ టు 0. ఇంటిగ్రల్ m1 అంటే ఇక్కడ ఉంది నేను, m1 వాల్యూ -x²y³ dx ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ డు నాట్ కంటైన్ x ఇన్ n1లో x లేని పదం, n1లో x లేని టర్మ్ 1/y. సో 1/y dy ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేసామంటే y కాన్స్టెంట్ ఇంటిగ్రల్ x² అంటే x³ కింద y³ అలానే ఉంటుంది, మైనస్ ఉంటుంది, ప్లస్ ఇంటిగ్రల్ 1/y log y ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది నా ఆన్సర్. ఇలా మనం ఒక నాన్ ఎగ్జాక్ట్ డిఈని ఎగ్జాక్ట్ చేసి మెథడ్ 2లో జనరల్ సొల్యూషన్ కనుక్కోవచ్చు. ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.